దాని మాదిరిగా ఊంబు నుంచి టూబో దాకా మనం పని చేస్తూనే ఉండాలి. అందుకని అది ఏం చెప్పిందంటే, ఒరే మనిషి 24 గంటలు నా కోసం నీ 1 గంట నడు, నీ కోసం నేను మిగిలిన 23 గంటలు నడుస్తాను రా అని చెప్పేసింది. మనం 1 గంట వాకింగ్ చేస్తే అది మిగతా 23 గంటలు మన కోసం అది పని చేస్తుంది. అందుకని నేను ప్రతిరోజు 5 to 6 మా లెక్చరర్స్ కాల్ నుంచి వనంతోపన సెంటర్ ఉంది, ఆ సెంటర్ వాకింగ్ పోతూ ఉంటాను. పిచ్చిరెడ్డి కళ్యాణం క్రాస్ అవుతాను. అక్కడి నుంచి కొంతమంది యానాదులు ఇళ్లలో పని చేయడానికి పాచిపుంజానికి వస్తూ ఉంటారు, తల్లి పిల్లలు నడుచుకుంటూ నేను పోతుంటాను. ఇట్లా 5-6 రోజులు ఒకే చోట్లో క్రాస్ అవుతాని ఒక రోజు ఒక పిల్ల వాళ్ళ అమ్మని అడిగింది, అమ్మ ఈసారి ప్రతిరోజు ఎందుకు ఈ విధంగా నడుస్తాడే అని. ఆ తల్లి ఆ పిల్లకి చెప్పిన మాట విని సిగ్గు పోయింది, మానం పోయింది. ఏమన్నదంటే, తిన్నది అరక్కలేదు అన్నది. ఎవరిని అమ్మ పడవా, నా డ్రెస్సు నేను వేసుకొని నా తిండి నేను నా వీళ్ళతో మాట్లాడిపించుకోవచ్చింది కదా అని ఆ రూటే మార్చి పారలికిన. ఇటు పోవడా అయితే ఇటు పోతాడా, వాళ్ళ చెవి అక్కడ పోతా ఉన్నాను. కాబట్టి మన తిండి అలా అనిపిస్తుందా? కాబట్టి దానికోసం మనం 1 గంట నడవాలి. ఏం చేస్తుందంటే, అవయవము ప్రతిది అలిసి నిద్రపోనిదొకటి నీటి గుండె, అట్టి గుండె నీకు ఆదర్శమగుగాక మాలకొండ నోట మంచి మాట. కాబట్టి మన ఉత్తమ జీవించాలరా, గుండెకాయలాగా పని చేయాలా. అవి మన శరీరం అన్ని అలసిపోతాయి, కాళ్ళు అలసిపోతుంది, కన్ను అలసిపోతుంది, మెదడు కూడా వెళ్ళిపోతుంది. కానీ గుండె మాత్రం అది అలసిపోతే ఆగిపోతే అయిపోయినట్టే లెక్క, ఇంకేం లేదు కదా. కాబట్టి దాని ఆదర్శం అయ్యో పాపం చూడండి. దానికోసం కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేయండి, ధ్యానం చేయండి, వాకింగ్ చేయండి, మీకు ఏదో సైక్లింగ్ ఏదో ఒకటి శారీరకమైన కష్టం చేయాలి. మా నాన్న అంటూ ఉండేవాడు, ఎవరు చెప్పారు ఇప్పుడు, ఆరోగ్యమే మహాభాగ్యం అని. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఏ పని చేయాలి, ఆరోగ్యం అను కదా, హెల్త్ ఈజ్ వెల్త్ అని కదా. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని చెప్పారు కదా. ఆరోగ్యం బాగుండాలి అంటే మనం తీసుకునే ఆహారము 4 నియమాలు పాటించాలిరా. ఆహార నియమం, విహార నియమం, నీటి నియమం. ఆహార నియమంగా తీసుకోవాలి, విహారాన్ని కూడా నియమంగా వివరించాలి. కూడని సూడికి పోతే రాకూడని రోగాలు వస్తాయిరా, అందుకని విహరించడం కూడా బాగా వివరించాల. నీటి నియమం, వాటర్ బాగా తాగాలి, క్వార్టర్ కాదు, వాటర్ బాగా తాగాల, నీతిగా బతకాలి. ఈ 4 నియమాలు ఉండాలి. ఆహారాలని సాత్వికాహారం, తామసికాహారం, రాసికాహారం, శాకాహారం, మాంసాలు ఉంటాయి, 2 రకాల ఆహారాలు ఉంటాయి కదా. ఈ అన్ని రకాల ఆహారాల కంటే కూడా మంచి ఆహారం శాకాహారం. మాంసాహారం అప్పుడప్పుడు తీసుకోవాలా, ఎక్కువగా శాకాహారం తీసుకోవాలా. శాకాహార జంతువు ఏనుగులు ఎంత బలంగా ఉంటారు, మాంసాహార జంతువు సింహులు ఎంత ఉంటారు. కాబట్టి శాకాహారమే బలం. దానికి సజీవ సాక్ష్యం నిదర్శనం ఏమిటంటే, ఆకులు విని మేకలు కొండలు ఎక్కుతా ఉన్నాయి, ఆ మేకలు విని మనుషుల మంచాలు ఎక్కుతా ఉండాలి. మోకాళ్ళ నొప్పులు వచ్చేసి అది ఎక్కుతా ఉండాలి కదా. కాబట్టి ఏం తింటారా, ఆకుకూరలు. కాబట్టి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత సాత్వికం, రకరకాల ఆహారం. కాబట్టి వాటర్ బాగా తాగాలి. మా పాప, నాన్న అన్నం నిందురా అంటే ఏమ్మాని టైం అయింది నాన్న, టైం అయింది నిందురా అని. కానీ పశువులు కానీ, పక్షులు కానీ, క్రిములు కానీ, కీటకాలు కానీ ఆకలి అయితేనే తింటాయి. మనిషి ఆకలి కాకపోయినా టైం అయితే తించేస్తాడు, టైం అయితే తింటాడంటే అయిపోయిన పని అయిపోతాడని చెప్పేసి ఆ పనిని పూర్తి చేస్తాడు. ఏ జంతువుని తీసుకురండి, ఆకలి కాకపోతే తినది. మనిషి అయితే ఎప్పుడు తింటాడు, టైం అయితే తినేస్తాడు, ఆకలికి అక్కర్లే, టైం అయితే తింటాడు. కాబట్టి టైం అయితే ఏం తినొద్దు, ఎలా తినాలా, ఆకలి అయితేనే అన్నాన్ని తినాలా. వాటర్ మాత్రం మనకు అనారోగ్యం ఎందుకంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఆకలి అయితేనే తినాలి, దాహం కాకపోయినా తాగాలి. నీళ్లు గంట క్లాసుకు గ్లాస్ వాటర్ రా, క్లాసుకి ఒక గ్లాస్ వాటర్ తాగాల. కానీ మనం ఏం చేస్తాం, ఆకలి కాకపోయినా తిని చేస్తాం, దాహమైనా తాగి సావం. ఎందుకు అనారోగ్యం రాకుండా ఉండదు చెప్పండి. కాబట్టి ఆకలి అయితేనే ఈ సూత్రాలు పాటిస్తారు మీరు బాగా, ఈరోజు నుంచి అన్నాం. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. గుండె ఏం చెప్పింది,
24 గంటలు నా కోసం 1 గంట నువ్వు నడువురా, నీ కోసం నేను 23 గంటలు నడుస్తానన్నది. కాబట్టి గుండెలాగా పనిచేయడం ఎవరి లక్షణం? ఉత్తమ ఉద్యోగి లక్షణంగా. నెక్స్ట్ రాసుకోండి, సూర్య చంద్రుల్లాగా పనిచేయడం. సూర్య చంద్రుల్లాగా పనిచేయడం. ఈసారి చూడరా అంత చిన్న పిల్లుడు దాకా రాసుకుంటాడు, ఆయన రాసుకోవాలి ఇప్పుడు చూడు. అప్పుడంటే రాసుకున్నాడు పాపం ఆడ పల్లిపాడులో కూడా. అట్టి ఎప్పుడు పెన్ను పేపర్ రాసుకుంటున్నా. ఇప్పుడు ఏం తెలుసో తెలియదు కదా, ఎవరి మా నోట్లో ఎవరి ఏ నాలెడ్జ్ ఉంటుందో. కాబట్టి మనం నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఏం చెప్పాను, నా నెక్స్ట్ లక్షణం ఎన్ని ఇప్పటికి? 9. రైట్. 9 ఏంటి? సూర్య చంద్రులాగా పనిచేయడం. ఎవరి లక్షణం? ఉత్తమ ఉద్యోగి లక్షణం. సూర్యుడు ఎప్పటి నుంచి సూర్యచంద్రుడు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పనిచేస్తారు? ఎప్పటి నుంచి మొదలుపెట్టారు వాళ్ళు? తెలియదు. ఎప్పటిదాకా చేస్తారు? తెలియదు. అంతే కదరా, సూర్యుడు ఎప్పుడు మొదలుపెట్టారు మనకు, మా తాతకి ఎవరిది, మనం పోయిన తర్వాత పనిచేస్తానంటారు కదా. కాబట్టి సూర్య చంద్రుడు ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడో తెలియదు, ఎప్పటిదాకా పనిచేస్తారో తెలియదు. ఏమని పనిచేస్తారు వాళ్ళు? సెలవు క్షణం అడుగారు, నెల జీవితం అడుగారు, నిర్విరామ కృషికి నెలవు వీరు, కార్య సూర్యుడనగా సూర్య చంద్రులు గారే విమల దివ్యహాస వెంకటేశ అన్నాడు. ఏ రోజైనా సూర్యుడు కానీ చంద్రుడు కానీ సెలవు పెట్టారా? ఆలస్యంగా వచ్చారా? 2 రారా అంటే 2:30కు వస్తుంది మీరు. కాబట్టి పని చేస్తున్నారు కదా. మనమైతే సెలవు అడుగుతామా? జీతం అడుగుతామా? ఆలస్యంగా అవుతామా? కాబట్టి అవి ఉత్తమ ఉద్యోగి లక్షణాలు కాదు. ఎలా ఉండాలి? సూర్య చంద్రులాగా సెలవు క్షణం అడిగారు, నెల జీవితం అడిగారు, ఇది రామకృషికి నెలవు వీరు, కార్యశూరుడనగా సూర్య చంద్రుడు గారి విమల దివ్యహాస వెంకటేశ. వాళ్ళు ఎలా పనిచేయాలా? సూర్య చంద్రుల్లాగా పని చేయాలా. నెక్స్ట్ వన్ రాసుకోండి, నిరంతరం ప్రేమతో పని చేయడం. చేసే పనిని ప్రేమగా చేయాలి, బాధ్యతతో కాదు. ఇప్పుడు మీరందరూ కూడా బాధ్యతతో చేస్తూ ఉన్నారు నాకు తెలిసి. కానీ ఈ రోజు నుంచి బాధ్యత ఏం కలపాలా? ప్రేమ కలపాలా. ఏ ప్రేమ? ఆ మాటర్చేది ప్రేమ కాదు. ప్రేమ అంటేనే కాలపడి దానికి అర్థం అదే చూసింది. ఎన్ని రకాల ప్రేమలు ఉంటాయిరా. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, దేశ ప్రేమ, ఇన్ని ప్రేమలు ఉంటే మనకు ఆ మాటర్చేది ప్రేమ అదొకటి గుర్తొస్తూ ఉంటుంది. అందుకని చెప్పాను, 7 looks 1 smile, 7 smiles 1 meet, 7 meets 1 proposal, 7 proposals 1 love, 1 love 7,777 problem. So my dear boys and girls, look only books, not side looks. కాబట్టి బుక్స్ చూడండి కానీ సైడ్ లుక్స్ వద్దు. ఆ ప్రేమ కాదు. దేశాన్ని ప్రేమించినట్టు కానీ వృత్తిని ప్రేమించాలా. చేసే చాలా పద్ధతిగా. నేను నెల్లూరులో వెంకటాచలంలో ఒక ట్రైనింగ్ కాలేజ్ ఉంది, జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్ అని. అది ప్రతి వారాన్ని పోయి ఆ కండక్టర్లకు డ్రైవర్లకు క్లాసు చెప్తాను. అక్కడ గోపాల్ అని ఒక స్వీపర్ నేల చిమ్ముతాడు, 5 గంటలకు క్లాస్ అయిపోతాని. ఎంత శుద్ధంగా ఎంత ప్రేమగా చిమ్ముతాడు రా ఆ నేలని అంటే వాడు నాలుక పెట్టి నాకినా మట్టి లేకుండా చిమ్ముతాడయ్యా వాడు. అదిరా ప్రేమ, చేసేమది ప్రేమ అంటే. కాబట్టి నాలుక పెట్టి నాకుతావా? అంత శుభ్రంగా. అందుకని మనం శరీరం బట్టలు వేసుకున్నా, మన పుస్తకాలకు అట్టలేసినా, ఏ పని చేసినా ప్రేమ ప్రేమ ప్రేమతో చేయాలి. అందుకని స్వామి చెప్పాడు, స్టార్ట్ ద డే విత్ లవ్, ఎండ్ ద డే విత్ లవ్, ఎండ్ ద డే విత్ లవ్, ఎండ్ ద డే విత్ లవ్. దిస్ ఇస్ ద వే టు రీచ్ గాడ్ అన్నారు. భగవంతుని చేరుకోవాలంటే రోజును ప్రేమతో ప్రారంభించాలా, ప్రేమతో నింపాలా, ప్రేమతో గడపాలా, ప్రేమతో ముగించాలా. ప్రేమ ప్రేమ ప్రేమ. అలాంటి ప్రేమతో మనం పనిచేయాలి. నెక్స్ట్ రాసుకోండి, అలుపు లేకుండా పని చేయడం. 10 11 జగన్ గారికి వచ్చినట్టు 11 వచ్చేది. 11 అంటే నాకు అది గుర్తొస్తుంది. ఒక పిల్లన్నారు ఒకటి అంటారా అంటే 11 అని చెప్పినాడు. ఒకటే కానీ 11 అని చెప్పి
ఎలా పని చేయాలా? అలుపు లేకుండా పని చేయాలా. ఎందుకని? అలు పెరుగదు జలపాతము, అలు పెరుగదెప్పుడు గుండె జీవితాంతము వరకు, అలు పెరుగదెప్పుడు గాడుపు, అలు పెరుగని జనుడి విజయం అందెదురు ఈలలో. ఈ ప్రపంచంలో ఎవరు సక్సెస్ సాధిస్తారంటే గుండెలాగా పనిచేసేవాళ్ళు, జలపాతం వాటర్ ఫాల్ లాగా పనిచేసేవాళ్ళు, అలాగే గుండెకాయ గాడుపుల గాలి చూడు వీస్తానే ఉంటుంది కదా. మీరు ఎప్పుడైనా వాటర్ ఫాల్ చూడండి. నేను అడిగా కదా, నీ వర్షాకాలం కూడా దిగుతుంది అంటే ఎండల కాలం కూడా ఇట దిగుతావు సార్ అన్నాడు. ఆ జలపాతం వర్షాకాలం ఎంత బాగా దుక్కుతుంది, ఎంత గొప్పగా దుక్కుతుంది, ఎండల కాలం కూడా అదే లెవెల్లో దూకుతూ ఉంటుంది అన్నమాట. అందుకోసం మనం చేసే పనిని జలపాతంలాగా, అలాగే గుండెకాయలాగా, గాలిలాగా. దానికి ప్రత్యక్ష ఉదాహరణ కంటి కనిపించే సూర్యుడు. మన కనుల ముందే సూర్యుడు అనుదినమును వెలుగు పంచాలి పెరగక, ఆ దినమని ఆదర్శంగా కొనవలే ప్రతి మానవుండు కువలయమందన్. రోజు రావాలి కదర్రా. మనం బిసుగు పుడతాంగా రోజు డ్యూటీకి రావాలంటే. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీకు శనివారం అంటే ఇష్టమా, సోమవారం అంటే ఇష్టమా? శనివారం అంటే ఇష్టమా, సోమవారం అంటే ఇష్టమా? శనివారం. ఎందుకురా? పక్కన ఆదివారం వస్తాయి కదా. చలో ఆదివారం బాగా ఎంజాయ్ చేస్తాం. మళ్ళా సోమవారం డ్యూటీకి రావాలంటే మనకు మండతాది. అందుకని దానికి మండే అన్నారు. దాన్ని ఎందుకురా మండే అన్నారంటే మనకు అందరికి మండుతాది కాబట్టి సోమవారం అంటే కోపం అవుతుంది కదా, అందుకని మండే అన్నారు. కాబట్టి మీరు మంచి ఉత్తమ ఉద్యోగం పెంచుకోవాలంటే ప్రతి వారం కూడా మనకు శనివారమే కావాలరా. ప్రతి ఆనందంగా డ్యూటీకి రావాలి. డ్యూటీ దిగినప్పుడు మనం ఎంత ఆనందంగా పోతామో డ్యూటీకి కూడా అంత ఆనందంగా రావాలా. అప్పుడు అది వాని యొక్క ఉద్యోగం. నెక్స్ట్, అలసట లేకుండా పని చేయడం. అలసట లేకుండా పని చేయడం. అలసట వస్తుంది కదా. అలసట లేకుండా పని చేయడం. దానికి పది ఏం చెప్పాడంటే, తలవ్రాత బాగులేదని తల పట్టుక కూర్చున్నా తొలగవు ఇడుములు. తర్వాత బాగలేదయా అని కూర్చుంటాం అనుకోండి, కష్టాలు పోతాయా? తలవ్రాత బాగులేదని తల పట్టుక కూర్చున్నా తొలగవు ఇడుములు. అలసట నెరుగుని శ్రమతో తల వ్రాత మార్చుకొనగదగు ఎవరికి. అలసట లేకుండా పనిచేసి గడియారంలాగా సూర్యచంద్రులాగా పనిచేసి నాలాగా పనిచేసి మన తలవ్రాత కూడా మార్చుకో. నా నసీబు మారకపోతుందా, నా నవాబు దర్జా రానే రాదా అంటే వస్తుంది. కష్టపడి పనిచేస్తే మన తలవ్రాత కూడా మార్చుకునేటువంటి శక్తి ఒక మనిషికి మాత్రమే ఉంది. ఎందుకనే ఫ్రెండ్స్, సిట్ ఎ వైల్ రన్ ఎ మైల్. అలసట వస్తే సిట్ ఎ వైల్, కొంచెం కూర్చోండి. నెక్స్ట్ రన్ ఎ మైల్, లేచినారా నడవకూడదు, ఏం చేయాలా? నడిచిన పరిగెత్తడాలంటే మనుజ్యోతి ఆశ్రమంతో ఎవరు కూడా నడవలేను, అందరూ పరిగెత్తడం. ఏమంటే మీరు ఒకసారి చెప్పారు కదా సార్ ఆ మీటింగ్లో అన్నారు. అందుకని వాళ్ళు ఎంత బాగా ఆచరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఆచరిస్తేనే అందరం బాగుపడతాం, సంతోషిస్తాం. ఊరికే విని వెళ్ళిపోతే ఈ క్లాసుకు కానీ ఈ మీటింగ్ కానీ ప్రయోజనము ఉండదు. కాబట్టి నేను చెప్పిన మాటలన్నీ విశ్వసించాలా, నమ్మాలా, ఆచరించాలా. మీకు భారతంలో కథ ఉంది. భారతం తెలుసా? భారతంలో కథ ఉంది. ఏమిటి? మహాభారతంలో అభిమన్యుడు పద్మవ్యూహం పోయిన తర్వాత అక్కడ దుర్యోధనుడు అంతా దుష్ట చతుష్టయమంతా మనం చంపేశాడు. ఎక్కడో యుద్ధంలో ఉన్నటువంటి అర్జునుడు వచ్చి ఆ కొడుకుని చంపేశారే, అన్యాయంగా చంపేశారని వారి తలను తన ఒడిలో పెట్టుకొని కంటికి మంటికి ఏకధారగా ఏడస్తా ఉన్నాడు. అక్కడికి సైన్యమంతా వచ్చేసింది. కృష్ణ భగవానుడు కూడా వచ్చాడు. కొంతసేపు తర్వాత కృష్ణుడు కూడా ఏడస్తా ఉన్నాడు. అర్జునుడితో పాటు కృష్ణుడు ఏడస్తా ఉంటే సైన్యంతో అడిగారు, కృష్ణ నువ్వు జగన్నాటక సూత్రధారివి కదా, ఏలా మనసు పాత్రధారివి కదా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అర్జునుడు ఏడుస్తున్నాడు అర్థమైంది, కొడుకుని చంపారని ఏడుస్తా ఉన్నాడు. నువ్వు దేవుడివి కదా, నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే, ఏం లేదర్రా, ఇదేవుడున్నాడే నా బావమరిది అర్జునుడు, దీనికి 701 శ్లోకాలు భగవద్గీత చెప్పా. భగవద్గీత ఏమని, ఒరే చనిపోయేది శరీరమేరా, ఆత్మ సావధరా, నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నైనం క్లేదయంత్యాప నా శోషయతి మారుత. ఒరే ఆత్మ సావధరా, తడవదరా, ఎండదురా ఇన్ని చెప్తే నిత్యం నోరు పెట్టుకొని చెప్తే కూడా వీడు నా మాట నమ్మకుండా ఏడస్తా ఉన్నాడని నేను ఏడస్తా ఉన్నాను రా అన్నాడు అనమాట.
కాబట్టి నా మాటలు నమ్మితే మీరు ఏడవరు, నేను ఏడవను. కాబట్టి రేపటి నుంచి మనం చేసే పని విధానంలో మార్పు రావాలా అట. మీకు అలుపు వచ్చిందనుకోని అలుపుతో పని చేయమల్లా, అలుపు వచ్చే సిట్ ఏ వైల్, కొంచెం కూర్చోండి, మళ్ళా రన్ ఏ మైల్, ఒక మైలు మళ్ళీ పరిగెద్దాం, మళ్ళీ కూర్చున్నాం, అలా పని చేయాలా. అట్లా చేస్తేనే మనకి జీవితంలో ఉత్తమ ఉద్యోగి అని అనిపిస్తుంది. దానికోసమని శరీరంలో మాట చెప్పాడు, ఎప్పుడు ఒప్పుకోవద్దుర్రా ఓటమి, ఎప్పుడు వదులుకోవద్దుర్రా ఓరిమి, విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే మీ జయం నిశ్చయం రా, నింగి ఎంత గొప్పదైన ఎగురుతున్న గోవ పిల్ల రెక్క ముందు తక్కువవునురా, చంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చాప పిల్ల మొప్ప ముందు చిన్నదవునురా, పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగి అసలు సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా, కొడకబడని అగ్గి ఉండ సాగరాల నీదుకుంటూ తూరుపింట తేలుతుందిరా, విశాఖ విలాసం ఎంతసేపురా, ఉషోదయాన్ని ఎవ్వడాపురా, రగులుతున్న గుండె కూడా మండుతున్న సూర్యగోళ మంటిదేనురా, నొప్పి లేని నిమిషమే ఇది జనమైన మరణమైన జీవితాన అడుగడుగున నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదురా, బ్రతుకు అంటే నిత్య ఘర్షణ, దేహముంది, ప్రాణముంది, సత్తు ఉంది, నెత్తురుంది, జయ భారత్ హాస్పిటల్ ఉంది, ఇంతకంటే సైన్యం ఏదిరా, ఆశ నీకు అస్త్రమవును, శ్వాస నీకు శస్త్రమును, ఆశయము సారదవునురా, నిరంతరం ప్రయత్నమున్న దాన్ని నిరాశకే నిరాశ పుట్టురా, ఆయు వంటి ఉండి వరకు చావు కూడా నెగ్గలేక శివపైన గెలుపు చాటురా, పిడుగులాంటి పిడికిలెత్తి ఉరుమవల్లి హుంకరిస్తే దిక్కులని పిక్కటిల్లురా, త్రిక్రమ పరాక్రమించరా, విశాల విశ్వం ఆక్రమించరా, జలుదని ఆర్పలేని జ్వాలవలి జ్వలించరా, ప్రజ్వలించరా, సంచలించరా. అలాంటి ఆలోచన ఉండాలి. అయితే ఫ్రెండ్స్, ఒక్క నిమిషంలో ఎన్ని సెకండ్స్ ఉంటాయి? ఒక నిమిషం 60 సెకండ్స్ ఉంటాయి కదా. ఒక నిమిషంలో అది కాదు, కాసేకెళ్ళి కాదు నేను చెప్పేది, ఒక నిమిషంలో 60 సెకండ్స్ ఉంటాయి. ఈ 60 సెకండ్స్లో మీరు ఎన్ని క్లాప్స్ కొడతారు? నువ్వు చెప్పు, నేను కొడతావు నాయన? 60 సెకండ్స్ అనగా ఒక నిమిషంలో నువ్వు ఎన్ని క్లాప్స్ కొడతావు? 60. నువ్వు నాన్న నువ్వు చెప్పు. 120. 120. ఆయన నువ్వు ఎన్ని కొడతావు? 120. మనంతా గొర్రె దాటు బర్రె దాటారా. ఒక్కడు ఏ శుభముహూర్తంలో 120 అన్నాడు. అందరూ 120, అందరూ 120. ఒకడు బయట పీసే, అందరూ బయట పీసే, ఒకడు ఎంపీసీ, అందరూ బయట పీసే, ఒకడు నర్సి, నేను అందరు నడిసి అదేగా. కాబట్టి సరే 120 కొడతావు. నువ్వు కొడతావు 60. రైట్. నోమా 60. సత్యం గొర్రె దాటే ఆ పిల్ల 60 ఏంటంటే ఈ పిల్ల 60 అనే. సరే నువ్వు చెప్తాండి. నువ్వు 60 నేను 60 నువ్వు చెప్పారు. సరే లెక్క అందరూ 60 అనుకున్నావా? రైట్. సరే ఇప్పుడు కండిషన్ చెప్తాను, టైం పెట్టుకోవాలి కరెక్ట్గా. గడియారు మీ టైం పెట్టుకోవాలి. ఎవరైనా కరెక్ట్గా పెట్టి దాంట్లో నేను కని చెప్తున్నాను, మీరు ఎన్ని చెప్పారో గుర్తుండాలా. కొట్టేటప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు కొట్టాలా. నేను 10 కొడతాను కానీ 1, 2, 3 అని కొట్టకూడదు. మ్యాక్సిమం స్పీడ్ కొట్టాలా. చూడు పిన్నమ్మ, పాడు పిల్లడు, పైన పడతాడుని కొట్టకూడదు. మ్యాక్సిమం స్పీడ్ కొట్టాలా. దోమలు చంపుతా ఉంటారే ఇట్లా, అలా కొట్టకూడదు. నేను స్టార్ట్ అంటేనే స్టార్ట్ చేయాలా, నేను స్టాప్ అంటానే స్టాప్ చేయాలి కదా. మీరు కొట్టి మీరు లేక నాకు చెప్పిన 60, 120 గుర్తుండాయి, అవి గుర్తుపెట్టుకోవాలా. మీరు కూడా కౌంట్ 1, 2 కౌంట్ చేసుకుంటూ కొట్టాలా. కరెక్టా? టైం పెట్టుకుంటా. ఎంతసేపు టైము? 1 నిమిషం. నువ్వు చెప్పు సార్, టైం నువ్వు చెప్పు, కరెక్ట్ చెప్పు. 1 నిమిషం స్టార్ట్ అని వాళ్ళు స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ కరెక్ట్. అయిపోతా అని చెప్పు. అయిపోతానే.
స్టాప్. ఎన్ని చెప్పారు, ఎన్ని కొట్టారా? చెప్పినవన్నీ, కొట్టినవన్నీ అందరూ కూడా చెప్పిన దానికంటే ఎక్కువ కొట్టారా, తక్కువ కొట్టారా? కాబట్టి డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకూడదు. కాబట్టి మనం ఎప్పుడు తక్కువ వేసుకున్నాం, మరి నాతో అవుతుందా, నేను చేయగలనా అని. ఇంకని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోకూడదు. మనకు 4 ఉంటాయి: కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్, బ్లైండ్ కాన్ఫిడెన్స్ అని 4 ఉంటాయి. కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, బ్లైండ్ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్. ఇందులో 2 ఉండాలి మనకి. ఉత్తమ ఉద్యోగికి 2 ఉండకూడదు. ఉండవలసినవి కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంటే విశ్వాసం, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఉండకూడనివి అంధవిశ్వాసం, అతి విశ్వాసం ఉండకూడదు. ఎవరికి? ఉత్తమ ఉద్యోగికి రా. అది మాటి గుర్తొస్తాడాలా మీరు? అది 2 మనకు ఉండకూడదు ఉత్తమ ఉద్యోగులం కాబట్టి. 2 కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ అంటే ఒకరి మీద ఒకరికి. మనం జయభారత్ హాస్పిటల్ మీద నమ్మకం ఉండాలా, మేనేజ్మెంట్కి మన మీద నమ్మకం ఉండాలా. రెసిప్రోకల్. నేను నా కూతురు చిన్నదిగా ఉండేటప్పుడు యూనివర్సిటీ నుంచి వచ్చాని, ఆ పిల్ల దోగాడుకుంటా అటాట వచ్చి నడగదు వచ్చి దాన్ని నేను ఎత్తుకొని ముద్దు పెట్టుకొని 2 చేతులతో పైకి ఎగిరేసి మధ్యలో నుంచి వదిలేసి మళ్ళా పడిలోపల నా మళ్ళా పట్టుకున్నాను. మళ్ళీ ఎగిరేశాను, చేతులు వదిలేశాను, మళ్ళీ పట్టుకున్నాను, ఎగిరేశాను, చేతులు వేసా. చూస్తే అప్పుడు ఆ పిల్ల నవ్వుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుందా? నవ్వుతూ ఉంటుంది కదా. మళ్ళీ ఎగిరేయమంటారా వద్దంటారా? ఎగిరేయలేదు కదా. 20 సార్లు ఎగిరేసిన, చేతులు ఉబ్బి పుడుతున్నాయి, అయినా ఎగిరేయమన్నాయి. మళ్ళీ ఎగిరేశాను, మళ్ళా ఎగిరేయమన్నాయి. ఇలా 120 సార్లు ఎగిరేసినా కూడా మరలా ఎగిరేయమన్నది. ఎందుకంటే ఆ పిల్లకు నా మీద ఉండే కాన్ఫిడెన్స్. మా నాన్నకు లేటుగా పుట్టాను, లేటెస్ట్గా పుట్టాను, కింద పడవేయడు. ఆ నా కాన్ఫిడెన్స్తో మళ్ళీ ఎగిరేయమన్నది. ఒక్కసారి కనుక కింద పడేస్తే ఇంక అడిగితే నీ కాలు చెప్పుతో కొట్టరా నాయన అంటారు. కాబట్టి ఏం పోయినా బతకగలం, కానీ కాన్ఫిడెన్స్ పోతే మనం బతకలేం. కాబట్టి హాస్పిటల్ మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలా, మన మీద మేనేజ్మెంట్ వరకు కాన్ఫిడెన్స్ ఉండాలా. అది కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే నేను చేయగలను అని మన మీదనే మనకు నమ్మకం ఉండాలి. చాలా మంది మనం ఎన్నో ప్రయాసాల గురించి రికమెండేషన్ ఎదురు తీసుకొని ఆ తిరుమలకి వెళ్తాం, కళ్యాణం కట్టకి వెళ్తాం, అక్కడ వింటారా గుండు చేయించుకుంటాం. ఎందుకురా గుండు చేయించుకుంటాం అంటే కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మళ్ళా వెంట్రుకలు మలస్తాయన్న కాన్ఫిడెన్స్. ఒక్కసారి గుండు చేయించుకుంటే ఎన్నికలు మొలవంటే ఎవడేం చేసుకుంటారా? ఆడవాళ్ళైతే అసలే చేయించుకుని పర్సనాలిటీ మున్సిపాలిటీ అయిపోతుంది. చూసే జనం తెలుసుకుంటారని 3 కత్తెర్లు ఇస్తారు కానీ గుండు చేయించుకోరు కదా. కాబట్టి కాన్ఫిడెన్స్. ఒక బట్ట పుర్రేవాడు ఒక బార్బర్ సెలూన్కి వెళ్ళాడు. మొత్తం తల మీదంతా ఎంటైర్ 3 వెంట్రుకలే ఉంటాయి, మిగతాంతా నేషనల్ హైవే మధ్యగా తల 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 నుండగా ఉంటాయి. వాడు సెలూన్కి వెళ్ళాడు. ఆ బార్బర్ 20,000 చైర్లో కూర్చున్నాడు. ఆ బార్బర్ వచ్చారు, సార్ ఏం చేయమంటారు? కట్ చేయమంటారా, కౌంట్ చేయమంటారా అన్నాడు. కట్ చేయమంటారా, కౌంట్ చేయమని అంటే వాడు అంటాడు, ఏమని, నువ్వు కట్ చేయొద్దు డై చేయమన్నాడు. రంగు చేయాలి 3 కలిగి. అది వాని కాన్ఫిడెన్స్ అన్నాం. కాబట్టి కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అతి విశ్వాసం, అంధవిశ్వాసము ఉండకూడదు. అది ఒక ఉత్తమ ఉద్యోగి యొక్క, ఉత్తమ వ్యక్తిత్వం ఉన్నటువంటి వారి యొక్క ఒక లక్షణాలు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా నెగటివ్గా ఆలోచించకూడదు. నెక్స్ట్ వన్, పంక్చువాలిటీ పాటించడం. రాసుకోండి, పంక్చువాలిటీ పాటించడం. ఆఫీస్గా హాస్పిటల్కి ఎన్ని గంటలు రావాలన్నా 10 గంటే ఎన్ని గంటలు రావాలా? 8 గంటలు రావాలి. 10 గంటే 9:50 రావాలా? 1 అవర్ ఎర్లియర్ ఇస్ బెటర్ దాన్ 1 మినిట్ లేట్. 1 నిమిషం ఆలస్యంగా రావడం కంటే 1 గంట ముందు రావడము. మన దారిలో ఏమి ఇబ్బంది కలుగుతుంది కదా, అందుకని ముందుగానే స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ. నేను 8 గంటలకు వచ్చాను తెలుసా, నాకు ఫోన్ చేసాను వస్తానే. 2 గంటలకు కాసు, నేను 2 గంటల కొంపకాడ బయలుదేరలే, 1:45కే బయలుదేరినా, 1:55కే అక్కడికి వచ్చేసాను. 2 సార్లు మేము మీకోసం ఎదురు చూసాము కానీ మా కోసం మీరు ఎదురు చూడలేదు. ప్యాసింజర్స్ కోసం రైలు ఉండదు, రైలు కోసం ప్యాసింజర్ పోవాలరా, అది వెళ్ళిపోతాయి లేకపోతే. కాబట్టి పంక్చువాలిటీ పాటించాలా. 1 గంట 1 నిమిషం ఆలస్యంగా రావడం కంటే
1 గంట ముందు రావడము. సమయ పాలన కంటే సత్కర్మమే లేదు, సమయ భంగము కంటే చావు లేదు. సమయాన్ని మనం అలాగా ఉపయోగించుకోవాలా. నెక్స్ట్ వన్, క్రమశిక్షణ పాటించడం. క్రమశిక్షణ అన్న టైం అయిందా? మనకి ఇచ్చిన టైము క్రమశిక్షణ పాటించడం. డిసిప్లిన్, క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే ఏమని అర్థం? ఆట పాటలందు, ఆరోగ్య విధులందు, చదువులందు, నిత్య చర్యలందు క్రమము తప్పకుండా క్రమశిక్షణ ఉన్నరా. ఆ లలిత సుగుణజాల తెలుగు బాల ఆడేటప్పుడు కానీ, పాడేటప్పుడు కానీ, తినేటప్పుడు కానీ క్రమము తప్పకూడదు. అంటే ఒక్కడైనా కూడా క్యూలో పోవాలా. ఒక్కడున్నా కూడా భోజనానికి ఒకటి క్యూలోని. కానీ మనం బస్ ఎక్కేప్పుడు చూడండి ఎంతమంది ఉంటారు, ట్రైన్ ఎక్కేప్పుడు చూడండి క్యూ లేదు, పాడు లేదు. ఒక్కడున్నా కూడా క్యూలో పోవాలి. ట్రాఫిక్ లైట్ ఉంటే చాలు, ట్రాఫిక్ పోలీసు లేకపోయినా కూడా మనం లైట్ పడతాను ఆగేసి మనం ముందు పోవాలా. ఆ ట్రాఫిక్ రూల్స్ పాటించాలా. దాన్ని మనం డిసిప్లిన్, క్రమశిక్షణ అంటాం. నెల్లూరులో కేవీ సుబ్బారెడ్డి పెట్రోల్ బంక్ దగ్గర మామూలు సుబ్బారెడ్డి స్టాచ్యూ పెట్టారు. అక్కడ ఇప్పుడు లేవు, ట్రాఫిక్ పోలీసు ఉండడు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండవు. చాలా కొన్నాళ్ళు ఉన్నాయి. ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టకముందు ఒక ట్రాఫిక్ పోలీసు ఉన్నాడు. ఆ దర్గా మిట్ట నుంచి ఒక స్వీట్ 60 సంవత్సరాలు ఉన్నటువంటి ఆమె ఒక స్కూటర్ వేసుకొని సర్రం వస్తూ ఉంది. వాడు ఓవర్ స్పీడ్ అని విజిల్ ఎత్తా ఉన్నాడు పోలీస్ కానిస్టేబుల్. ఆమె ఆగకుండా నేరుగా వచ్చేసింది. నేను విజిల్ ఎత్తే ఈ ముసలమ్మ ఆగకుండా వస్తా ఉంది, ఇక యూత్ విషయం చెప్పాలని వాడే అక్కడ హీరో హోండా ఉంటే తాను ఎక్కి హీరోలాగా వచ్చేసి విఆర్ కాలేజ్ సెంటర్లో ఆపేశాడు. ఏమ్మా విజిల్ వేస్తున్నా కూడా ఆగకుండా వస్తా ఉండదంటే, విజిల్ ఎత్తి ఆగే వయసాన ఆయన ఆగిదన్నది. విజిల్ ఎత్తి ఆగే వయసాన ఆయన ఆగిదన్నది. అప్పుడైతే విజిల్ వేయకపోయినా ఆగేదాన్ని, నేనే విజిల్ వేసేదాన్ని. కాబట్టి అక్కడ ట్రాఫిక్ లైట్ లేకపోయినా మనం రూల్స్ పాటించాలా. క్రమశిక్షణ. అల్ప సంఖ్యయున్న ఆంగ్లేయ సేనతే కవి విజయసిద్ధి కాంచలేదు జయము క్రమశిక్షణము లేక భరత భూమి భావి చరితలోన. ఆంగ్లేయులు మన మీదకి వచ్చేటికి ఎంత 3,000 మంది, మన పాపులేషన్ 3 లక్షల మంది అయినా అంతమందిని గెలిచారంటే వాడి క్రమశిక్షణ ఉంది, మన క్రమశిక్షణ లేదు. కాబట్టి క్రమశిక్షణ లేకపోతే భారతదేశం భవిష్యత్తులో కూడా విజయాన్ని సాధించలేదు. నెక్స్ట్, శ్రద్ధగా పనిచేయడం. ఎవరి లక్షణం? జయ భారత్ ఉద్యోగుల లక్షణం రా. జయ భారత్లో ఎప్పుడు చూస్తే ఎవరు ఎంత అప్పుడు నరసింహారెడ్డి క్లాస్ చెప్పినట్టున్నారా అని అనుకోవాలరా. ఎలా పనిచేయాలా? శ్రద్ధగా పనిచేయాలా. శ్రద్ధ లేని ఎడలా చదువు సాములు రావు, శ్రద్ధ ఉన్న రాని చదువు లేదు, శ్రద్ధ కలిగని చంద్ర మండల యాత్ర సులభ సాధ్యమయ్యకు తెలుగు బిడ్డ. కాబట్టి శ్రద్ధ ఉంటే చంద్ర మండలానికైనా పోగలుగుతాం. శ్రద్ధ లేకపోతే ఏ చదువు రాదు, శ్రద్ధ ఉంటే రాని చదువు లేదు. కాబట్టి శ్రద్ధ. వివేక్ ఏం చెప్తాడు? మై చైల్డ్, వాట్ ఐ వాంట్ ఈజ్ ది శ్రద్ధ, వాట్ మేక్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ ఈజ్ ద డిఫరెన్స్ ఇన్ ది శ్రద్ధ, నథింగ్ ఎల్స్. వాట్ మేక్స్ వన్ మ్యాన్ గ్రేట్ అనదర్ వీక్ కెన్ డూ ది శ్రద్ధ. ది శ్రద్ధ మస్ట్ ఎంటర్ ఇన్ టు యూ. మీకు ఆ శ్రద్ధ ప్రవేశించాలా. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఒక 100 మంది అనుకున్నారు అనుకోండి, మీకు అందరికీ నేను ఒకే రకంగా క్లాస్ చెప్తున్నానా, మీరు ఒక్కొక్క రకంగా, ఒక రకంగా, ఒక రకంగా చెప్తానా కదా? ఒక టీచర్ క్లాసులో 60 మంది ఉంటే 60 మందికి ఒకే రకం చెప్తాడా, ఒకరు ఒక రకం చెప్తాడా? అందరికీ. కానీ కొన్ని 60 మార్కులు వస్తాయి, కొన్ని 20 మార్కులు వస్తాయి. ఒకటి ప్రిన్సిపాల్ ఇస్తాడు, ఒకటి ఫోన్ ఇస్తాడు. ఎందుకు అంటే శ్రద్ధగా చదివితే, శ్రద్ధగా వింటే 60 వస్తాయి, ప్రిన్సిపాల్ అవుతాడు. శ్రద్ధ లేకపోతే 20 అవుతాయి, పిఎన్ అవుతాడు, వాచ్మెన్ అవుతాడు. కాబట్టి శ్రద్ధ అనేటువంటిది అంత ముఖ్యం. నెక్స్ట్ వన్ రాసుకోండి. పట్టుదలతో పని చేయాలి. పట్టుదలతో పని చేయడం. పట్టుదలతో పని చేయడం. మాలకొండ చిన్న పద్యం చెప్పాడు మలకొండారెడ్డి. బలము చేత గొప్ప పనులు సాధించితి, గెలుపు పొందితనుచు తలపబోకు
పట్టుదల కంటే బలము కంటే పట్టుదల ప్రధానంబురా మాలకొండ నోట మంచి మాట. నేను బలం చేత గొప్ప సాధించాను అనుకోవడం కాదు, ఆ బలం కంటే కూడా ఏది గొప్పది? పట్టుదల అనేటువంటిది చాలా గొప్ప. కాబట్టి పట్టుదల చేత పని చేయడము ఉత్తమ ఉద్యోగిక లక్షణం. కాళ్ళంతా నొప్పులు పుడుతున్నటువంటి వీళ్ళకు టైం ఇదే. ఇంకేం చెప్తామన్నా? రైట్, లాస్ట్ వన్. రాసుకోండి లాస్ట్ది. సోమరితనం లేకుండా పని చేయడం. సోమరితనం లేకుండా పని చేయడం. సోమరితనం లేజినెస్ కదా. సోమరితనం లేకుండా పని చేయడం అంటే కష్టపడి హృదయపూర్వకంగా హోల్ హార్టెడ్గా పని చేయాలి, కానీ పని దొంగలుగా ఉండకూడదు. పని చేయాలా, సోమరితనం ఉండకూడదు. కానీ ఆ సోమరితనం రావాలంటే చాలా బహుళ శబ్ద చేయమును బహుళ కావ్యములను పరికింపగా వచ్చి బహుళ శబ్ద చేయము పరుకవచ్చు. సహన మొక్కటబ్బా చాలా కష్టంబురా, ఇది విను విశ్వదాభి రామన్నాడు. కాబట్టి సహనం, ఓర్పుగా ఉండాలి. పాపం మీరు ఎంత చూడలేకపోతున్నా, కాళ్ళు నొప్పి సాపుకుందాం అనుకుంటా ఉన్నారు కదా. వారికి ఏం కుర్చీలో కూర్చున్నారు, ఆడికి మీరు కాబట్టి కూర్చున్నారు, కానీ వాళ్ళు కూర్చోమంటే పనికి వెళ్ళిండు, కాళ్ళు సాపేసి వచ్చి లేదా గోడ కానుకొని అట్లా కూర్చున్నారు. కాబట్టి సహనం అనేది చాలా గొప్ప. ఒక చిన్న కథ చెప్తాను, తర్వాత మనం ముగించేద్దాం. జనగణమా పాడేద్దాం. సోమరితనం కంటే తెలివి తక్కువతనం వాని వలన కంటే కూడా సోమరిపోతు వలన హాస్పిటల్కు చాలా నష్టం. తెలివి తక్కువడి వలన కాదు, ఎవరి వలన నష్టం? సోమరి వలన చాలా నష్టం. ఎందుకు? ఒకటి కనుక పని చేయకుండా సోమరితనంగా ఉంటే మిగతా వాళ్ళు చూసి సోమరితనం చేసుకుంటారా, పని చేస్తారా? వాడు చేయలేదు కదా, వాడి జీతం ఇస్తున్నారు కదా, అందరూ సోమరిస్తారు కదా. కాబట్టి తెలివి తక్కువతనం వాడి కంటే కూడా సోమరి వాని వలన సమాజానికి కానీ లేకపోతే హాస్పిటల్ కానీ సంస్థకైనా నష్టం వస్తుంది. ఎంత సోమరులు ఉంటారంటే, ఒక ఊర్లో ఒక సోమరిపోతున్నాడు, వాడిని చూసి మిగతా వాళ్ళ బిడ్డలు కూడా పనిచేయడం మానేశారు. వాడు పనిచేయడం కదా, వాడు సోమరి కదా అని వీళ్ళు పనిచేయడం మానేశారు. అందుకని వాళ్ళందరూ ఒక కమిటీగా ఏర్పడి, ఒరే వీని వలన మన బిడ్డలు కూడా సోమరైపోతున్నారని చెప్పేసి వాడు బతికుండానే పాడేగట్టి పడుకోబెట్టి శ్మశానంలో పారుకొద్దాం పరిచయకండు, అక్కడ పిండాకుడు తిని బతుకుతాడని వాడిని పాడేగట్టి పడుకోబెట్టేసి మోసుకొని తీసుకుని పోతా ఉన్నారు. నెల్లూరు నుంచి పోతుంటే మధ్యలో ఓడి ఆ అవతల పక్కన ఊరివాడు ఎదురయ్యాడు. ఎవర్రా మీ ఊర్లో చనిపోయినంటే, ఎవడు చనిపోలేదు, వీడు పరమ సోమది, నేను చూసి మా బిడ్డలు చనిపోతా ఉన్నారు, కాబట్టి శ్మశానంలో పడేద్దామని తీసుకుపోతున్నామన్నారు. ఆయన చాలా మంచి ఫోటో తీసిన ఫోటో అందరూ తీయాలి. ఫోటో మళ్ళీ వీళ్ళందరూ చూడాలి.